హాయ్ అండి, అందరు బాగున్నారా? అయితే ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చీర ఫాల్స్కి సంబంధించి ఒక మేడం, లక్ష్మీ మేడం అని కామెంట్ పెట్టింది. చాలా చాలా ధన్యవాదాలు ఆ మేడంకి. ఎందుకంటే నేను ఒకరి మీద ఆధారపడకుండా మనం అంటూ ఏదో ఒక చిన్న పనైనా చేసుకోవాలనేది నాకు. ఎందుకంటే ప్రతిదానికి భర్తనో, తండ్రినో, తల్లినో డబ్బులు అడగకుండా మనం ఒక చిన్న పని చేసుకున్నట్లయితే చాలా సంతోషం ఉంటుంది. ఎవరైనా ఇప్పుడు మీరు చేసుకున్న దానికి తృప్తి అది వేరుంటుంది. మనం ఎంత కొద్దిగా 20 రూపాయలు ఆదా చేసినా, 20 రూపాయలు ఆదా చేసినామన్నా అట్లా అలాంటి 20 ఒక 10 ఆదా చేసినాం అనుకున్న 10 చీరలు మీరే కుట్టుకున్నా, ఒకవేళ ఇప్పుడు క్యాజువల్ తొడుక్కునే జాకెట్ అయినా కూడా 100 నుండి 150 వరకు ఉంది. పైపింగ్ ఆ పైన 200 పైనే ఉంది. మామూలు జాకెట్లు మీరు కుట్టుకోండి, ఏ పని రాకపోయినా కూడా చిన్నగా చేసుకోవచ్చు. నేను ఇదే పని అనట్లేదు. కొంతమందికి చదువు రాని వాళ్ళైనా ఒక పత్తి తీయడానికి పోయినా, మిరపకాయలు ఏరడానికి పోయినా కూడా డబ్బులు సంపాదించినప్పుడు వాటిని జమ చేసుకున్నప్పుడు చాలా తృప్తి ఉంటుంది. ప్రతిదానికి తల్లి మీద, తండ్రి మీద, భర్త మీద కూడా ఆధారపడడం నాకైతే నచ్చదు. సాధ్యమైనంత వరకు చిన్న చిన్న పనులన్నీ చేసుకోవాలి. చదువుకొని నేను ఖాళీగా ఉండొద్దన్న ఉద్దేశంతో నేను సిబ్బందిగా పోయినప్పుడు నాకు ఇంకా అనుభవం ఏంటంటే, మా పెళ్ళికి ముందే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ బీడీలు చేస్తారు. మేమేం ఖాళీగా ఉండకపోయేది. మేము కూడా గొట్టాలు ఒత్తుకునేది. అది 1000 గొట్టాలకు 3 రూపాయలు. అట్లా రోజుకు 3000 గొట్టాలు ఒత్తుకునేది. మేము గొట్టాలు ఒత్తడం అనేది బీడీలది కూడా ఒకసారి మీకు చూపిస్తా. ఆల్రెడీ ఛానల్లో చాలామంది చూస్తారు. వరంగల్ బీడీలకు ఫేమస్ వరంగల్లో. అట్లా మేము ఆ డిగ్రీ చదువుతున్న, ఇంటర్ చదువుతున్న కాలంలోనే మేము మా నాన్నని అడగకపోయేది డబ్బులు. నాన్నకి వాళ్ళ డ్రెస్ కొనిచ్చుడు, ఫీజులు కట్టుడు అట్లుండేది. డ్రెస్ కొనిచ్చే విషయంలో మేము వరంగల్లో కాశీగా ఉంటుంది, అందులో మెటీరియల్స్ దొరుకుతాయి తక్కువగా. అట్లా మేము కొనుక్కొచ్చుకొని డ్రెస్సులు కూడా మేమే కుట్టుకునేవి. అట్లా రకరకాల డ్రెస్సులు కుట్టుకునేది మేము. కలర్స్ డ్రెస్సులు వేసుకుంటే ఎక్కడ దొరుకుతాయి అనేది అందరు అడిగేది. తెచ్చుకునేది. మా డ్రెస్సుల మటుకు మేము కుట్టుకొని వేసుకునేది. ఇప్పుడు కూడా బ్లౌజులు కొద్దిగా హెల్త్ దాంతో బయట కుట్టిస్తున్నాం. కానీ ఇప్పుడు కూడా చీరల ఫాల్స్ అయితే నాకైతే 40 రూపాయలు పెట్టి అయితే కుట్టియడం నా వల్ల కాదని నేనే చేయితోటి మిషన్ మీద అయితే కొద్దిగా పువ్వులు పోయినట్టు అవుతుందని, లావు వచ్చినా నాకు నచ్చదు. చేయితోటి కుట్టుకున్నా నిన్న. అందుకే ఆ మేడం పెట్టింది సూపర్ అని. నాలాగానే చేసుకోండి. ఎవరి ఇరుగు పొరుగు ముచ్చట్లు పక్కన పెట్టి ఇలాంటి ఉపయోగపడే పనులు చేయండి. చేస్తే మీకు కూడా ఒక రూపాయి ఆదా అయినట్టు అనిపిస్తుంది కదా. అప్పుడు మీకు సంతోషం ఉంటుంది. కనీసం మీరు ఇంటి పక్కన పంపకాలైనా చేసుకొని 10 రూపాయలకు జాకెట్ పంపకానికి వచ్చిన 5 చేసుకుని 50 రూపాయలు వస్తాయి. అట్లా ఖాళీగా ఉండకుండా మినిమం చిన్న పనైనా చేసుకోండి. ప్రతిదానికి భర్త వేయాలంటే తనకు కూడా బర్డెన్ అయిపోతుంది. పిల్లల్ని చూసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, అన్ని ఖర్చులు ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. కాబట్టి నేను వచ్చేసి వాళ్ళ కోసం చెప్తున్నా. మన మధ్యతరగతి జీవితాల గురించి చెప్తున్నా. ఉన్న వాళ్ళనంటే వాళ్ళు వేరే బిజినెస్ అలా చేస్తారు. మన మధ్యతరగతి వాళ్ళ కోసం నేను ఈ విధమైన చిన్న ఏంటంటే ఇట్లా జాకెట్లు కుట్టుకోవడం కానీ, పంపకాలు చేయడం కానీ, ఫాల్స్ కుట్టుకోవడం కానీ, మనది మనకు చేసుకున్న చాలు. సరే, నీకు బయట చేసే ఓపికలిపిన దానికైనా మనం ఆదా చేసినట్టు అవుతుంది. చిన్న పనులు చేసుకొని ₹1 ఆదా చేసి పొదుపు చేసుకోండి. ఒక 1000 పొదుపు చేసుకుని మీరెంత సంతోషపడతారో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను ఎవరిని అడగద్దనేది నాకు. నా కన్నా తండ్రిని కూడా నేను ఎక్కువ అడగకపోయేది. ఇప్పుడు నా భర్తను కూడా నేను అడగను ఎక్కువ. మామూలుగా అవసరమైనంత మేరకే అడుగుతా. ఎందుకంటే మనం ఖర్చు విపరీతం పెట్టి వాళ్ళకు కూడా బర్డెన్ అయ్యేలాగా మనం ప్రవర్తించకూడదు. ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళం అన్నిటికీ ఖర్చులు చాలా ఉంటాయి కాబట్టి, పిల్లల చదువులు బాగుంటాయి కాబట్టి మనం అడగలేము. ఓకేనండి, మరి మధ్యతరగతి వాళ్ళు పొదుపులు ఏ విధంగా చేయాలో నేనైతే విన్నారు కదా. ఓకే, మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలా ప్రోత్సహిస్తున్న అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ఓకేనండి, మరి బాయ్.